నమః శ్రీ గురుభ్యో నమః గురువందనం వక్రతుండ మహాకాయం గోడు సూర్య సమప్రభం నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. వేళ చాలా మంది ఈ మేషం నుంచి మీనం వరకు మేష రాశిలో జన్మరాశోసాత్తు రాహు సంచరిస్తే మేష రాశి వారికి మేషంలో రాహు సంచరిస్తే జాతకంలో ఏ రకంగా ఉంటుంది అనుకున్న వారికి అనుకున్న కోరికలన్నీ కార్యసిద్ధి అవటం లేదు. ఈ రాహు యొక్క కారణంగా చాలా భయభ్రాంతులు పెట్టిస్తున్నాడు బాబు అనుకునే వారికి రాహులో ప్రత్యేకంగా మేషంలో రాహు సంచరించి వారు ఎవరైతే ఉన్నారో వారి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా 18 ప్రదక్షిణాలు చేసి వచ్చేయండి. మీ మనసులో ఉన్న కోరికని అక్కడ ఆ చెట్టుకి వివరించండి. ఏమిటి మీ సమస్య ఏదైతే అది. అంటే చాలా మంది విద్య ఎందుకు కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ ఏ రకమైన సమస్య ఉన్నా మీరు ఆ చెట్టు దగ్గర చెప్తే వింటుందా అంటే చెట్టుకు ప్రాణం ఉందన్నది ఎదుగుతూ ఉంటుంటే డైరెక్ట్ గా లైవ్ లో కనిపిస్తుంది. ఎవరైతే ఈ మేష రాశిలో రాహు సంచరిస్తూ ఉంటారో వీరు ఈ ప్రక్రియ విధానం చేస్తే తాంత్రిక విద్య ప్రకారం అత్యద్భుతమైన రాజభావం అనిపిస్తారు. తదుపరి వృషభ రాశిలో రాహు సంచరించి వాళ్ళు ఏ రకమైన ప్రక్రియ చేయాలి. వీరు ఎక్కడైతే అరటి చెట్టు ఉందో అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రదక్షిణాలు చేయడం అవ్వదు కదా అనుకున్న వారికి ప్రశాంతంగా మనం ఒక పల్లెలో కానీ ఒక కప్పులో కానీ తీసుకుని పసుపు తీసుకుని వెళ్ళి దానికి మొత్తం 18 చోట్ల అరటి చెట్టుకి పసుపు రాసి చాలా జాగ్రత్తగా ఉండండి. లైట్ గా ఈ వృషభ రాశిలో రాహు సంచరించే వారికి 18 ప్లేసుల్లో ఈ యొక్క అరటి చెట్టు దగ్గర 18 ప్లేసుల్లో పసుపు రాసి దాన్ని కుంకం పెట్టినట్లయితే వీరికి రాహు యొక్క దోషం దగ్గర నుంచి నిర్మూలన చెందే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఏ రోజు చేయాలి? ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళు అనుకున్నట్లయితే ప్రతి మంగళవారం చేసినట్లయితే అత్యద్భుతమైన రాజభావం ఉంటుంది. ఇలా 18 మంగళవారాలు చేయాలి. అలాగే వృషభ రాశిలో రాహు సంచరించే వాళ్ళకి 20 శుక్రవారాలు ఎవరైతే ఈ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి 20 శుక్రవారాలు చేస్తారో వీరికి అత్యద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు. తదుపరి మిథున రాశిలో రాహు సంచరించడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం గురుగారు అని చాలా మంది నాకు చేయడం వల్ల ఈ వీడియో చేయడం జరిగింది. ఈ మిథున రాశిలో రాహు సంచరించడం వల్ల జరిగే యొక్క ప్రతిబంధ దోషాన్నిచ్చి తప్పించుకోవడం ఎలాగా అని చెప్తే చాలా సింపుల్ రెమెడీ అండి. నేను చెప్తున్న రెమెడీ మీరు చేసినట్లయితే రేపు పొద్దున జీవితం అంతా ఆనందంగా ఉంటారు. ఈ యొక్క మిథున రాశి వారు మిథున రాశిలో రాహు సంచరిస్తూ ఉంటే జాతకంలో ఏ రకమైన సమస్యలతో నుంచి బయటపడవచ్చు అని చూసుకున్నట్లయితే మనకి తెల్ల జిల్లేడు చెట్టు అని ఉంటుందండి. ఆ తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైతే పసుపు నీళ్లు ఒక గ్లాసుడు కుంకుమ నీళ్లు ఒక గ్లాసుడు కలిపి పోస్తారో చాలా జాగ్రత్తగా ఉండండి. పసుపు నీళ్ళు ఒక గ్లాసుడు కుంకుమ నీళ్ళు ఒక గ్లాసు కలిపి ఆ యొక్క తెల్ల జిల్లేడు చెట్టుకి ఒక గ్లాసు ఏ రోజు పోయాలి? ప్రతి బుధవారం ఒక గ్లాసుడు పసుపు నీళ్ళు ఒక గ్లాసు కుంకుమ నీళ్లు 17 బుధవారాలు చేసిన ఎడల మీ రాహు యొక్క దోషం పటాపంచలు అయిపోతుందంట. తదుపరి వచ్చి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో రాహు సంచరించడం వల్ల సతమతంతో కోర్టు కేసులు, మానసిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దీనికి అత్యద్భుతమైన రెమెడీ ఏంటంటే కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం గోరింటాకు చెట్టు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా గోరింటాకు చెట్టు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆ చెట్టు యొక్క మొదల్లో శుభ్రంగా పసుపు కడిగేసి చెట్టుని మొదల దగ్గర పసుపు శుభ్రంగా అలంకరించి నీట్ గా మన పాదాలకు ఎలా పెడతామండి? ఆడవారి పాదాలకి పసుపు ఎలా రాస్తామో అలా నీట్ గా పసుపు రాసి దాని మీద పారాన్ని రాయాలండి. అంటే మనకి బయట దొరుకుతుంది. ఎర్ర సున్నం తీసుకుని దాంట్లో కొంచెం ఇది వేస్తే పారాయణ అవుతుంది, లేదా పారాయణ డబ్బాలు దొరుకుతాయి. ఈ పసుపు రాసి నీట్ గా ఏంటి ఒక అమ్మవారికి లక్ష్మీదేవి చేస్తున్నట్టుగా స్పృహ అంటే మనసులో ఊహించుకోవాలి ఆ సోమవారం నాడు. ఈ యొక్క చేసి శుభ్రంగా పసుపు నీట్ గా రాసేసి ఆ పసుపు రాసిన తర్వాత ఈ పారాన్ని పెట్టి వచ్చేయండి మీరు. అంటే ఇంకేమీ చేయక్కర్లేదు. కాళ్ళకి పసుపు ఎలా రాస్తామో అలాగా మొదల దగ్గర శుభ్రం చేసేసి పసుపు రాసి పారాన్ని పెట్టేసి వచ్చేయాలి. గోరింటాకు చెట్టు ఏ రోజు చేయాలండి? ప్రతి సోమవారం నాడు ఉదయ సమయంలో చేస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ చేసి వచ్చేసిన ఎడల కరెక్ట్ గా
10 సోమవారాలు చేయాలండి. ఎవరైతే ఈ 10 సోమవారాలు చేస్తారో కర్కాటక రాశిలో రాహు సంచరించే వారికి రాహు సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి. తదుపరి వచ్చే రాశి సింహరాశి. ఈ సింహరాశిలో రాహు సంచరిస్తే ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి బెల్లం నీళ్ళు పోయాలండి. ఏమీ లేదు. ఎంత తీసుకోవాలి బెల్లం? ఒక 100 గ్రాముల బెల్లం తీసుకొని దాన్ని కరగబెట్టేసుకొని ప్రతి ఆదివారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైతే రావి చెట్టు మొదల్లో ఈ బెల్లం నీళ్లు పోస్తారో వారికి రాహుగ్రస్త దోషం నుంచి బయటపడిపోతారు. రాహు సింహరాశిలో సంచరించడం వల్ల కోపం ఎక్కువగా ఉంటూ ఉంటాం. ఎవరి మీద వాడితే వాళ్ళ మీద చిరాకు పడిపోతూ ఉంటాం. అపనిందలు పడుతూ ఉండడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ దోషం నుంచి బయటపడే ఆస్కారం బహు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వచ్చే రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో రాహు సంచరించడం వల్ల జరిగే ప్రమాదాలు ఏమిటి? ఆకస్మిక యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం, లేకపోతే ఉట్టు పుణ్యాన్ని పడిపోతూ ఉండడం, కళ్ళు తిరిగి ఫిట్స్ రావడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి ఈ కన్యా రాశిలో రాహు సంచరించడం వల్ల. ఈ కన్యా రాశిలో రాహు ఎవరికైతే సంచరించారో వారు నీరసము, నిస్సత్తువు, అస్వస్థపడి కళ్ళు తిరిగి పడిపోవడం, ఎక్కువ తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి తప్పించుకోవడం ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి చంద్ర చెట్టు అని ఉంటుందండి. అది ఇంచుమించు మన పల్లెటూరు వైపు వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ఈ చంద్ర చెట్టుకి ప్రతి బుధవారం చాలా జాగ్రత్తగా వినండి. ఈ చంద్ర చెట్టుకి ప్రతి బుధవారం ఎవరైతే చెరుకు రసం ఒక గ్లాసుడు తీసుకెళ్ళండి, బాగా ఎక్కువ అక్కర్లేదు, ఒక గ్లాసుడు చెరుకు రసం తీసుకెళ్లి చంద్ర చెట్టు దగ్గర పోయడం వల్ల ఈ రాహుగ్రస్త సంబంధమైన దోషాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశిలో రాహు సంచరించడం వల్ల ఏ రకమైన సమస్యలు ఏర్పడతాయి? పరస్త్రీ వ్యామోహం చెందుతాడు. తులారాశిలో రాహు సంచరించడం వల్ల భార్య ఉన్నా సరే ఏదో ఒక అపనింద పడడం, పరస్త్రీ మీద వ్యామోహం పడడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానివల్ల పాపం వివాహం జరిగిన ఆడవారు చాలా బాధపడుతూ ఉంటారు. నా భర్త ఏంటి నా మాట వినకండి, అతని వాళ్ళ వైపు సోకుతుంది అంటే అతని మనసు అన్న విషయం ఉంది వాళ్ళకి. ఎవరికైతే తులారాశిలో రాహు సంచరిస్తున్నారో వారికి పరస్త్రీ వ్యామోహం, స్త్రీతోటి నష్టాలు వాటికి ఆస్కారం బహు ఎక్కువ ఉండడం మీద నేను చెప్పిన విధానం చెప్పినట్టుగా చేస్తే చాలా అత్యద్భుతమైన రెమెడీ వస్తుంది. ఏ చెట్టు చాలా జాగ్రత్తగా తెల్ల జిల్లేడు మన నందివర్ధనం చెట్టు అని ఉంటుందండి. నందివర్ధనం చెట్టు అంటే ఇంచుమించు వీధిలో 2-3 వీధిలో 2-3 చెట్లు ఉంటాయి. లేదా దొరకలేదు ఎవడో చూస్తే మన అపహాస్యం చేస్తాడు అనుకునే వారికి చాలా జాగ్రత్తగా ఉన్నారు. తులారాశిలో రాహు సంచరించిన వాడు నందివర్ధనం చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క 3 సార్లు నందివర్ధనం చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి అక్కడ చేయవలసిన విధానం ఏమిటి? గంధం నీళ్లు 2 గ్లాసులు ఒక గంధం డబ్బా తీసుకుని, ఒక ₹5 డబ్బా ఏదో చిన్న డబ్బా ఒకటి తీసుకుని ఓ లీటర్ నీళ్ళలో గంధం డబ్బా కలిపేసి 3 సార్లు ప్రదక్షిణం చేస్తుంటే కుడి చేతి పక్క నుంచి అప్రదక్షిణం చేయకండి. ప్రదక్షిణం ఎలా చేస్తామో గుళ్ళో అలా ప్రదక్షిణ చేస్తూ ఈ గంధం డబ్బా లీటర్ నీళ్ళల్లో 3 సార్లు అలా చెట్టు చుట్టూ పోసి చెట్టు మీద కూడా కొన్ని పోసి రావాలి. చెట్టు కిందే కాకుండా చెట్టు యొక్క కొమ్మల మీద కూడా పోసి వచ్చినట్లయితే ఈ రాహుగ్రస్త దోషం నుంచి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో రాహు సంచరించడం వల్ల ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే వాళ్ళు చీటికి మాటికి ఏదో ఒకటి మానసిక ప్రశాంతత లేక వాళ్ళకు ఉంచుకోక ఎదుటి వాళ్ళు ఉంచక మానసిక ప్రతిబంధ దోషాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో రాహు సంచరిస్తూ ఉంటున్నారు. వీరికి ఏ రకమైన రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ. సపాటా పండు చెట్టు మనకి అరుదుగా దొరుకుతుంది. ఆ పండు చెట్టు పండు పుయ్యకపోయినా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించిన వారు నేను చెప్పిన ప్రక్రియ విధానంగా చేస్తారో ఒక 1/2 లీటర్ పసుపు నీళ్ళు తీసుకుని చెట్టు మొదల్లో ఇలాగా మనకి జమ్మరించినట్టుగా చెయ్యాలండి. చెట్టు మొదల్లో ఈ 1/2 లీటర్ పసుపు నీళ్ళు తీసుకెళ్లి ఎవరైతే ఈ యొక్క సపాటా పండు దగ్గర చిమ్ముతారో ఎప్పుడు చేయాలి? ప్రతి మంగళవారం 7 మంగళవారాలు చేయాలండి. ఎవరైతే ఈ 7 మంగళవారాలు చేస్తారో వీళ్ళకి రాహుగ్రస్త దోషం నుంచి బయటపడి అత్యద్భుతమైన ఆరోగ్య సూర్యాలు ఏర్పడతాయి. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో రాహు సంచరించడం వల్ల ఏ రకమైన ఫలితాలు ఉంటాయి అని చూసుకున్నట్టయితే ఈ ధనుసు రాశి వారు చేయవలసిన విధి విధానం ఏమిటంటే చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఇది బయట దొరికేది కాదు, ఇది తాంత్రికమైన రెమెడీ. ఈ యొక్క మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి
మామిడి చెట్టు మనకు అదురుగా బయట ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి 18 మందార పువ్వులని తేనెలో ముంచి చెట్టు దగ్గర వేయాలండి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాహువు ధనుసు రాశిలో సంచరించడం వల్ల వీరికి ఏ రకమైన ఇబ్బందులు అంటే వివాహ సంబంధమైన విషయాలు చివరి వరకు వచ్చాక ఆగడం, ఉద్యోగంలో చివరి వరకు వచ్చాక ఆగడం, వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో ఈ ధనుసు రాశిలో ఉన్నవారు వీరు ఓ చిన్న కప్పుడు తేనె తీసుకుని మందార పువ్వులు 18 పువ్వులు తీసుకెళ్లి ఆ యొక్క మామిడి చెట్టు దగ్గర ఎవరైతే వేస్తారో వీరికి రాహుగ్రస్త దోషం నుంచి బయటపడే ఆస్కారం బహు ఎక్కువగానే. తదుపరి మకర రాశి. ఈ మకర రాశిలో రాహు సంచరించడం వల్ల ఏ రకంగా ఉంటుంది? రాజకీయ అభివృద్ధి చెందాలనుకుని జాతకంలో ఉన్న చెందలేని ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క నేరేడు చెట్టు అని దొరుకుతుందండి. ఆ నేరేడు చెట్టు దగ్గర చాలా జాగ్రత్తగా వినండి. ఈ నేరేడు చెట్టు దగ్గర ఎర్ర కుంకుమ నీళ్లు అంటే 1 లీటర్ నీళ్ళల్లో ఒక 50 గ్రాముల కుంకుమ కలిపి ఈ యొక్క నేరేడు చెట్టు దగ్గర మనసులో ఏమనుకుంటున్నారో అది తలుచుకుని నేరేడు చెట్టు చుట్టూ కరెక్ట్ గా 14 ప్రదక్షిణములు చేసి ఈ ఎర్ర కుంకుమ నీళ్లు ప్రదక్షిణం చేస్తుంటే వరుసగా తిరుగుతూ ఇలా దారిలో పోస్తూ ఉండాలి. మనం ఇలా తిరుగుతాం. ఇలా 14 ప్రదక్షిణాలు చేస్తూ దారిలో ఎవరైతే పోస్తారో ఈ మకర రాశిలో రాహు సంచరించిన వారికి అత్యద్భుతమైన రాజభాగం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల జరిగే ప్రదోషాలు ఏంటి? చాలా మానసిక ఇబ్బందులు పడుతూ ఉండడం, ఎవరు ఏదో అనుకున్నా మానసిక చింత తనలో తను బాధపడుతూ ఉండడం, విపరీతమైన డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతూ ఉండడం ఈ రాహు కుంభరాశిలో సంచరించడం వల్ల. వీరికి అత్యద్భుతమైన రెమెడీ ఏంటి అని చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. గొబ్బి పువ్వుల చెట్టు అని ఉంటుంది, అంటే పసుపు పూలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వీధిలో ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటాయి. ఈ గొబ్బి పువ్వుల చెట్టుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గొబ్బి పువ్వుల చెట్టుకి పటికి బెల్లం ఒక 100 గ్రాములు తీసుకుని శుభ్రంగా గుండ కొట్టేసి ఓ లీటర్ నీళ్ళల్లో పటికి బెల్లం 100 గ్రాములు కలిపేసి ఎవరైతే ఈ గొబ్బి చెట్టు దగ్గర మొదల్లో వేస్తారో వారికి అత్యద్భుతమైన రాజభాగవాన్ని పెంచడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కుంభరాశిలో రాహు సంచరించి వారికి ఇలా చేస్తే అత్యద్భుతమైన తాంత్రిక రెమెడీ. ఎన్ని వారాలు చేయాలి? 19 శనివారాలు ఈ రకంగా చేస్తే అత్యద్భుతమైన రెమెడీ ఉండడంలో ఎటువంటి సంబంధం లేదు. తదుపరి వచ్చే రాశి మీన రాశి. ఈ మీన రాశిలో రాహు సంచరించడం వల్ల జరిగే ప్రతిబంధ దోషాలు, దగ్గర వరకు వచ్చే ఆస్తి మిస్ అయిపోవడం, డబ్బులు రాకుండా మిస్ అయిపోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ మీన రాశిలో రాహు సంచరించడం వల్ల చేసుకోవాల్సిన ఏమిటి రెమెడీస్ చూసుకున్నట్లయితే కొబ్బరి చెట్టు దగ్గర ఎవరైతే 1 లీటర్న్నర నీళ్లు మంచినీళ్ళు తీసుకెళ్లి పోస్తారో ఈ మీన రాశిలో రాహు సంచరించడం జరిగే దోషాలకి కొబ్బరి చెట్టు దగ్గర 1 లీటర్న్నర నీళ్లు పోసిన ఎడల ఎన్ని వారాలు చేయాలి? 16 గురువారాలు. ఎవరైతే రాహుకి నీళ్లు పోస్తారో లీటర్న్నర వీరికి 16 గురువారాలు చేయాలి ఈ రాహుగ్రస్త దోషాలు. ఇలా చేసినట్లయితే అత్యద్భుతమైన రాజభాగం అనిపిస్తారు. ఏ రకమైన ఇబ్బందులు పడరు, ఆయురారోగ్య శ్రీయాలతో ఉంటారు. ఈ యొక్క వీడియో మీరు నేర్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.